ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో ఉన్న బ్యాంక్స్ మరియు ఏటీఎం సంబంధించిన బ్యాంక్ అధికారులతో ఆర్బీఐ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని ఏటీఎంస్ పైన దొంగతనం చేసే అటెంప్ట్స్ జరిగాయి, కొన్ని దొంగతనాలు కూడా జరిగాయి. బ్యాంక్స్లో కూడా అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున బంగారం, ఇతర డిపాజిట్స్ అన్నీ కూడా దొంగతనం అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఘట్కేసర్లో జరిగిన ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్లో జరిగిన దొంగతనంలో దాదాపు 5 కేజీల బంగారం పోయిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో అక్కడ పబ్లిక్ కూడా ముందుకొచ్చి ప్రొటెస్ట్ చేయడం, ధర్నా చేయడం, బ్యాంక్ అధికారులపైన యాక్షన్ తీసుకోవాలని కోరడంతో మేము ఆంధ్రా బ్యాంక్ చైర్మన్, జీఎం, సెక్యూరిటీ మేనేజర్ అందరిపైన కేసు రిజిస్టర్ చేయవలసి వచ్చింది. అయితే మేము గత 3 సంవత్సరాలుగా బ్యాంక్ అధికారులను పిలిపించి వారికి సమావేశం ఏర్పాటు చేసి బ్యాంక్స్ మరియు ఏటీఎంకి సంబంధించిన సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, భద్రత పరంగా తీసుకునే చర్యలు వారికి వివరిస్తున్నాము, చేయమని కోరుతా ఉన్నాము. కొన్ని బ్యాంక్స్ స్పందించాయి. ఈ మధ్యకాలంలో బ్యాంక్ బ్రాంచెస్ చాలా ఓపెన్ చేస్తున్నారు. మా సైబరాబాద్ ప్రాంతంలోనే 1400 ఏటీఎంలు ఉన్నాయి. అదే కాకుండా ఒక 800 బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇవన్నిటివి ఓపెన్ చేయకముందు వారు ఎన్నో భద్రతా పరంగా చర్యలు తీసుకోవాలి. స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన రూఫ్ మరియు ఫ్లోరింగ్, సైడ్ వాల్స్, గ్రిల్స్, ఎలక్ట్రికల్ సిస్టము, సీసీటీవీ నెట్వర్క్, అదే కాకుండా ఫైర్ అలార్మ్ సిస్టమ్స్, బర్గ్లర్ అలార్మ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఒక బ్రాంచ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. కానీ ఇవి ఏది కూడా పట్టించుకోకుండా పోటీతత్వంలో ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అక్కడ లోకల్ పబ్లిక్ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వాళ్ళని మభ్యపెట్టి వారి దగ్గర ఉన్న డిపాజిట్స్, అదే కాకుండా బంగారం ఇవన్నీ డిపాజిట్ చేయాలని స్కీమ్స్ ద్వారా ఆకర్షిస్తున్నారు. దాని తర్వాత ఎటువంటి చర్యలు అక్కడ భద్రతా పరంగా లేకపోవడంతో ఈ దొంగతనాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయి. భారీ ఎత్తున సొమ్ము పోతుంది. అయితే ఈరోజు మళ్ళీ కూడా ఒకసారి అందరినీ రిమైండ్ చేయాలని ఉన్నత స్థాయిలో అధికారులందరినీ పిలవడం జరిగింది. ఆర్బీఐకి సంబంధించిన జనరల్ మేనేజర్ సుబ్బయ్య గారు కూడా వచ్చారు. ఆర్బీఐ తరఫున వారు ఏమేమి డైరెక్షన్స్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి భద్రత పరంగా అనేది వారికి వివరించడం జరిగింది. మేము కూడా ఒక పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా మన దేశంలో ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున బ్యాంక్ దోపిడీలు, దొంగతనాలు ఏ విధంగా జరిగాయి, వీడియో క్లిప్పింగ్స్, ఏటీఎంస్లో కూడా ఏ విధంగా దొంగతనాలు జరిగాయి అనేది వారికి అందరికీ చూపించి ఈ విధంగా జరుగుతాయి. మరి మీ చర్యలు, ఈ సర్వేలెన్స్ అనేది ఇంకా పెంచుకునే అవసరం ఉంది. సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెట్టుకునే అవసరం ఉంటుంది. ఆర్మ్స్ లైసెన్స్ ఇవ్వమని వారు కోరారు. ఆర్మ్స్ లైసెన్స్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇవన్నీ కూడా వారికి వివరించి వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. వారి అభిప్రాయాలు ఏంటి, మరి మేము ఇచ్చే నోటిఫికేషన్లో ఏమేమి మార్పులు తీసుకురావాలి అనేది కూడా వారికి చెప్పడం జరిగింది. అయితే ఈ వచ్చే రోజుల్లో తప్పకుండా వారు, ఎందుకంటే ఈ బ్యాంక్ పైన ఆంధ్రా బ్యాంక్ కేసులో ఏదైతే కేసు రిజిస్టర్ అయిందో ఆ కేసులో మేము చాలా తీవ్రంగా స్పందిస్తున్నాము. కేసు రిజిస్టర్ అయింది, ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. 41 CRPC నోటీసెస్ ఇచ్చాం. తొందరలో మరి ఏ విధంగా యాక్షన్ ఉంటుందో అనేది వారికి కూడా అనుమానంగా ఉంది. మేము కూడా గట్టి చర్యలు తీసుకోబోతున్నాం. అందుకనే అందరూ కూడా బ్యాంక్ అధికారులు చాలా సీరియస్గా ఈ ఇష్యూ తీసుకోవాలని వారిని కోరాం. సో ఈ మీటింగ్ ఆర్బీఐ అధికారులు కూడా అటెండ్ చేశారు కనుక చాలా సంతృప్తికరంగా కొనసాగింది.